సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను తూతు మంత్రంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రచార లోపమా లేక నిర్లక్ష్యమో కానీ విత్తన మేళకు రైతుల ఆదరణ కరువైంది. మొత్తానికి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన విత్తన మేళాకు రైతులు రాకపోవడం పట్ల వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంగునూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన మేళాను 3 రోజుల పాటు ఏర్పాటు చేయనుండగా మండల పరిధిలోని 8 క్లస్టర్ల నుండి మొదటి రోజునే కేవలం 10-15 మంది రైతులు మాత్రమే విత్తన మేళాకు హాజరు కావడం పట్ల పలువురు విడ్డూరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన విత్తన మేళా మధ్యాహ్నం 12 దాటినా రైతులు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో వచ్చిన 10-15 మంది రైతులతో మాత్రమే విత్తన మేళాను తూతు మంత్రంగా చేపట్టారు. విత్తన మేళా ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడం మూలంగానే రైతులకు ఆదరణ కరువైపోయిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మొదటి రోజు విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పలువురు నాయకులు రైతు వేదిక వద్దకు చేరుకోగా మండల స్థాయి విత్తన మేళాకు రైతులు పెద్ద సంఖ్యలో ఎందుకు రాలేదని అక్కడే ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను ప్రశ్నించి కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తానికి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన విత్తన మేళాకు రైతులు రాకపోవడం పట్ల వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.